నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరలు చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఆసమ్. చాలా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మీ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ముందు పట్టుకోండి కాసేపు, ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఘనమైన దివ్యమైన కార్యములు మీ జీవితంలోనూ మీ కుటుంబాలలోనూ దేవుడు జరిగించునుగాక. మీరు చేయు పనిపాట్లలో దేవుడు క్షేమమును అనుగ్రహించునుగాక. ఈ దినమున మీరు పక్కన వారికి చెప్పిన మాటను వారి యొక్క జీవితంలోనూ మీ యొక్క జీవితంలోనూ దేవుడు నెరవేర్చునుగాక. ఆయన కృపా క్షేమములు మన వెంట దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మరి మనతో పాటు లైవ్లో చాలామంది వీక్షిస్తున్నారు. వారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేద్దామా? అందరు కలిసి ఒకేసారి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ కూడా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. సో వండర్ఫుల్. ఇమాన్యుయల్ చర్చ్ తరపున, ఇమాన్యుయల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ తరపున, యేసులో నూతన జీవం అనే టీవీ కార్యక్రమం తరపున నేడు ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్లో 2024వ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవుని మహిమపరచున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అదే రీతిగా మనతో పాటు నేటి కార్యక్రమాన్ని లైవ్ నందు వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ అవర్ మినిస్ట్రీస్ అండ్ ఫ్రమ్ అవర్ చర్చ్. మా సంఘ బిడ్డల తరపున, పరిచర్యల తరపున నేడు మనందరితో కలిసి నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ దినమున దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం చదువుకొని త్వరితంగా వాక్యంలో ముందు కొనసాగుదాం. లేవి కాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతి వాడును తన స్వాస్యమును తిరిగి పొందవలెను. ప్రతి వాడును తన కుటుంబమునకు తిరిగి రావలెను. హల్లెలూయా. చేతుల పైకి చేద్దాం. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ దట్ గాడ్ హెస్ గివెన్ టు దిస్ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరానికి దేవుడు ఎంతటి అద్భుతమైన మాటను మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట ఈ నూతన సంవత్సరానికి మనందరి యొక్క జీవితములకు దేవుడు అనుగ్రహించుతున్నది ఏంటంటే ఈ 2024వ సంవత్సరాన్ని సునాద సంవత్సరంగా ఆయన మారుస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. I will turn this 2024 year into the year of God's favor. దేవుని యొక్క కృప కుమ్మరించే కృపా సంవత్సరము ఈ 2024వ సంవత్సరం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంవత్సరము? దేవుని యొక్క కృప కురిపించే కృపా సంవత్సరం లేదా సునాద సంవత్సరం. సునాద సంవత్సరం. This year is going to be a year of unending God's favor. తరిగిపోని దేవుని యొక్క కృప దేవుడు కురిపించే సంవత్సరం ఈ యొక్క 2024వ సంవత్సరం. దేవుడు మనందరి ఎడల తాను చాలిన కృపను మనకు అనుగ్రహించే సంవత్సరం ఈ 2024వ సంవత్సరం. హల్లెలూయా. మనందరి యొక్క వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు కావలసిన సమృద్ధినిచ్చి మనము లయమైపోకుండా దేవుడు తన యొక్క కనికరాన్ని మన మీద కురిపించే సంవత్సరం ఈ 2024వ సంవత్సరం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 2024వ సంవత్సరము సునాద సంవత్సరం, కృపా సంవత్సరముగా దేవుడు మారుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లేవి కాండం 25వ అధ్యాయం 10వ వచనంలో మనం ఒక మాటను ఇలా చదివి ఉన్నాం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును అనబడుచున్న మాటను చూస్తున్నాం. ఏ సంవత్సరం అట చెప్పాలి? ఏ సంవత్సరం? 50వ సంవత్సరం. పాత నిబంధన గ్రంథంలో 7 పండుగలను ఆచరించమని లేవి కాండం 23వ అధ్యాయంలో దేవుడు ఆనాటి ప్రజలకు తెలియజేసి ఉన్నాడు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. దాంట్లో పస్కా పండుగ ఉన్నది, పెంతెకోస్తు పండుగ ఉన్నది, అదే రీతిగా టాబర్నాకిల్ ఫెస్టివల్ ఉన్నది, ఫెస్టివల్ ఆఫ్ అన్లివెన్ బ్రెడ్ అనబడుచున్న పులియని ఆ యొక్క రొట్టెల యొక్క పండుగ అనబడుచున్న పండుగలు ఉన్నాయి. అలాగున్న 7 పండుగలు ఉన్నాయి. ఆ యొక్క మాటలన్నీ 23వ అధ్యాయంలో దేవుడు మోషే గారి ద్వారా ఇజ్రాయెల్లోకి చెప్పిన తర్వాత 25వ అధ్యాయంలో మరొక పండుగ గురించి వారికి చెప్తూ ఉన్నాడు. ఆ పండుగ పేరు ఏంటంటే 50వ సంవత్సరాన్న జరుపుకునే పండుగ. ఎన్ని సంవత్సరాన్న? 50వ సంవత్సరాన్న. ఈ పండుగట ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 50 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. 50 సంవత్సరాలకు ఒక్కసారి. అందుచేత దానికి ఇంగ్లీష్లో ఏమని పేరు పెట్టి ఉన్నారంటే జూబ్లీ ఫెస్టివల్ అనే పేరు పెట్టి ఉన్నారు. ఏంటది? జూబ్లీ ఫెస్టివల్. 50వ సంవత్సరాన్న జరుపుకునే పండుగ. కానీ యేసయ్య అంటున్నాడు ఆ పండుగను ఈ 2024వ సంవత్సరాన్న మీ మధ్యన నేను స్థిరపరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున ఈ మాటను నేను చెప్తున్నాను అంటే లూకా శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభుల వారు ఈ మాటను తెలియజేస్తున్నారు. 19వ వచనం లూకా శుభవార్త 4వ అధ్యాయం, లూక్ చాప్టర్ 4:19 ఒకసారి చదవండి. ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనబడుచున్న మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏ హితవత్సరము? ప్రభు హితవత్సరం, దేవుని యొక్క సునాద సంవత్సరం, దేవుని యొక్క కృపా సంవత్సరం ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వచ్చారట? ఈ భూలోకానికి ఆయన వచ్చిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. కనుక ఈ 2024వ సంవత్సరాన్న దేవుడు చేయాలనుకుంటున్న గొప్ప కార్యం ఏంటంటే ఆయన మనందరి యొక్క జీవితానికి, శ్రద్ధగా వినండి, 50 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగను యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అనుదినము అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషము అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి సెకండు మన జీవితమునకు కావలసిన కృపను కుమ్మరించడానికి యేసయ్య ఈ నూతన సంవత్సరాన్న ఇష్టపడుతున్న దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. God wants to change the face of the history and he wants to tell that he wants to pour his abundant grace upon all his people who worships him. ఆయనను ఆరాధిస్తున్న వారందరి మీద, భక్తి కలిగి జీవిస్తున్న వారందరి మీద ఆయన తన యొక్క శాశ్వతమైన కృపను కురిపిస్తానని ఈ 2024వ సంవత్సరాన్న వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. ఇది దేవుని యొక్క కృపా సంవత్సరం లేదా సునాద సంవత్సరం. ఏంటి సునాద సంవత్సరం? మరి మన యొక్క జీవితాన్ని ఆ యొక్క కృపాలతోనూ కనికరముతోనూ ఆనందముతోనూ నింపుకొనాలంటే మనం ఏం చేయాలి అన్నది కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. 25వ అధ్యాయం 10వ వచనం లేవి కాండం, లెవిటికస్ చాప్టర్ 25:10. మీరు ఆ సంవత్సరమును
అనగా 50వ సంవత్సరమును ఏం చేయాలి? పరిశుద్ధ పరచి అనబడుచున్న మాటను చూస్తూ ఉన్నాం. ఏం చేయాలంటే 50వ సంవత్సరాన్ని పరిశుద్ధ పరచాలి. ఏం చేయాలి? దేవుడు ఈ 2024వ సంవత్సరంలో నీ చరిత్రను మార్చి నీవు ఎదుర్కొంటున్న అపాయముల నుంచి క్షేమము దిశగా నిన్ను నడిపించాలంటే తన యొక్క ఉచితమైన కృపను కురిపించి నిన్ను ప్రతి కష్టముల నుంచి ఆపదల నుంచి నిన్ను తీరమునకు నడిపించాలి అంటే ఈ సంవత్సరాన్ని నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను, మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అవ్వదు, కానీ నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను, మీరేం చెప్పాలి? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. ఓకే, కమ్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. వండర్ఫుల్. కనుక వాక్యమును మనం శ్రద్ధగా విందాం. ఏంటి ఏంటి ఏ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్నది? కృపా సంవత్సరం లేదా సునాద సంవత్సరం. దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ సంవత్సరాన్న మీ జీవితాన్ని నేను కృపతో నింపాలి అంటే మీరేం చేయాలంటే మీరేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోనాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకందరికీ బాగా సుపరిచితమైన వచనం ఒకటి ఉన్నది. అదేంటంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అనే మాట మనకు తెలుసు. ఏంటి? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుడు నిజంగా మన మీద తన యొక్క కృపను కురిపించాలనుకుంటూ ఉన్నాడు, తన క్షేమమును మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆయన మనల్ని ఇష్టపడాలి కదా, మరి అది చేయాలంటే ఆయన ఇష్టపడాలి అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఖచ్చితంగా ఉండేదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, పవిత్రమైన వాడు, ఏ పాపము ఎరగని పుణ్యాత్ముడు ఆయన వలె మనం ఎప్పుడైతే జీవించడానికి ఈ నూతన సంవత్సరాన్న మన అడుగులు ముందుకు వేస్తామో దేవుడు అంటూ ఉన్నాడు, నీ యొక్క జీవితానికి నేను కావలసిన కృపను అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్న వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, గడిచిన 2023వ సంవత్సరం ఎలాగున అయిపోయింది. somehow it is finished last year of 2023, but this year which is 2024 has to be a year of unmerited grace of God. ఈ 2024వ సంవత్సరం మాత్రము దేవుని యొక్క అత్యద్భుతమైన కనికరం మనం పొందుకునే సంవత్సరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2023వ సంవత్సరాన ఎంతటి పాప జీవితాన్ని నీవు జీవించి, ఎంతటి లోకాశల్లో నీవు బ్రతికి, ఎటువంటి అపాయములు నీవు కొని తెచ్చుకున్నా 2024వ సంవత్సరాన దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని నీవు మార్చుకుంటే, పరిశుద్ధపరచుకుంటే ఈ 2024వ సంవత్సరమును మునుపెన్నడు నీవు చూడని మేళ్లతో ఆయన నింపే దేవునిగా ఉన్నాడు. చప్పట్లు కొడదామా ఒకసారి? మునుపెన్నడు మనము కని విని ఎరుగని ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించేవానిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. సాధారణంగా మనము మనకిష్టము లేని వారితో మాట్లాడడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. మనం ఎక్కడన్నా కూర్చున్నప్పుడు వారు కూడా అక్కడికి వచ్చి మన పక్కనే కూర్చున్నా మనం ఎలా చూస్తామంటే ఇక జన్మలో ఇప్పుడే వారిని మనం చూస్తున్నట్టు, అసలు వారు ఎరగనట్లు, లైక్ స్ట్రేంజర్స్ కింద. అంటే ఎప్పటికీ మనకు వారికి పరిచయము లేదు, అప్పుడే మనం వారిని చూస్తున్నట్లు చూస్తాం. ఎందుకంటే వారికి మనకు పడదని, వారికి మనకు ఇష్టం, వారంటే మనకు ఇష్టం లేదని. మరి మనుషులైన మనకే ఒక వ్యక్తి ఇష్టం లేనప్పుడు వారితో మాట్లాడకుండా మనం ఉంటే, ఒక వ్యక్తి ఇష్టం లేనప్పుడు వారి దగ్గర నుంచి ముఖం తిప్పుకుంటే, మరి దేవుడు ఏం చేస్తాడు? ఆయనను వెంబడించలేని వారికి ఆశీర్వాదములు ఇస్తాడా? ఆయన యందు జీవించలేని వారికి దీవెనలు ఇస్తాడా? ఆయన వంటి స్వభావం లేని వారి అట్లా ఆయన కనికరాన్ని చూపుతాడా? చూపడు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను అది చేసి ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ భూలోకానికి పంపించి ఉన్నాను, ప్రేమను చూపించి ఉన్నాను. కానీ ఎక్కడి నుంచి మీరు దీవింపబడాలంటే యేసుని నమ్మిన తర్వాత మన యొక్క జీవితాన్ని మనం పరిశుద్ధముగా, పరిపూర్ణముగా, భక్తితో మనము నడిపిస్తేనే దేవుడు మనలను దివ్యమైన ఆశీర్వాదములతో నింపేవానిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇయర్, ఈ 2024వ సంవత్సరాన్న ఈ ప్రారంభ దినమునే నీ జీవితాన్ని నీవు పరిశుద్ధపరచుకో.
నీ జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రతను విడిచిపెట్టు. నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని పక్కన పెట్టు. చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని పెద్దవారు అందరూ, స్త్రీలు పురుషులు, మన జీవితంలో గడిచిన కాలమున మనం చేసిన అతిక్రమములన్నీ ఒప్పుకొని ప్రభువుల వారి యొక్క పాదముల చెంత, అయ్యా నన్ను క్షమించు, ఈ నూతన సంవత్సరాన్ని నీ కృపతో నన్ను నింపు అంటే ఆయన ఖచ్చితంగా మనల్ని మన్నించి మరపురాని దీవెనల చేత మనల్ని నింపే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో, మీకు తెలుసు ఆఫ్రికా దేశం గురించి చాలాసార్లు విని ఉంటాం, ఎందుకంటే మనకంటే నల్లటోళ్ళు అక్కడ ఉంటారని మనకొక ఆలోచన. పోన్లే, ఆఫ్రికా ఖండంలో ఒక వ్యక్తి ఒకానొక రోజున మరొక వ్యక్తిని హత్య చేసి దారుణంగా చంపేశాడట. దారుణంగా పేక కోసేసి చంపేయడం జరిగి ఉన్నది కత్తి చేత. పోలీసు వారు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లోనికి తీసుకుని వెళ్ళి, జైల్లో ఉంచిన తర్వాత కోర్టులోనికి తీసుకుని వెళ్తే జడ్జి గారు వారికి శిక్ష విధించి చెప్పి ఉన్నారు, నీవు హత్య చేసిన కారణము చేత నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉన్నానంటే లైఫ్ టైం ప్రెజన్మెంట్, జీవిత ఖైదుగా నీవు ఎక్కడ ఉండాలి, జైల్లోనే ఉండాలి అనే శిక్షను ఆ వ్యక్తికి విధించి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి జైల్లో పెట్టబడి ఉన్నాడు. జైల్లో చాలా బాధతో జీవిస్తున్నాడు. ఏంటి నా బ్రతుకు ఇలాగే ఉంటుందా అనే నిరాశ నిస్పృహలో ఆయన బ్రతుకుతూ ఉంటే ఆదివారమున పాస్టర్ గారు జైలుకి వచ్చేవారట. చాలా దినాల క్రితం. నేడు కూడా కొంతమంది జైల్లో ఉంటున్న ఖైదీలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళే దైవజనులు ఉన్నారు. కనుక సాయంత్రం పూట అలాగునే 4 గంటలకి పాస్టర్ గారు వచ్చి ఖైదీలందరినీ ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి 1 గంట సేపు వారికి వాక్యాన్ని బోధించి వారి కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడట. అలాగున్న 2-3 వారాలు చేసి ఉన్నారు. తర్వాత ఒక పండుగ రోజు రాగా వారికి అందరికీ, ఖైదీలందరికీ బైబిల్ గ్రంథాన్ని దైవజనులు బహుకరించి ఉన్నారు. ఏమిచ్చి ఉన్నారు? బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి, ఈ గ్రంథాన్ని చదువుకోనండి, దేవుడు ఖచ్చితంగా మీ బ్రతుకులను ఆయన మారుస్తాడు అని ఖైదీలతో చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోయారట. ఈ హత్య చేసిన వ్యక్తి జైల్లో ఉండి, ఏమీ ఉండదు కదా జైలు రూమ్లో, కనుక ఆ గ్రంథాన్ని తీసి చూస్తున్నాడట. ఏంటి ఈ పుస్తకం అని. పుస్తకం చూస్తే ఎన్నున్నది, పేజీలేమో చాలా ఉన్నాయి. పుస్తకంలోనే మరి 66 పుస్తకాలు ఉన్నాయి. ఏంటి ఈ గ్రంథం అని చెప్పి పరిశీలన చేయడం ప్రారంభించి ఉన్నాడు. చదువుతూ ఉన్నాడు కానీ అర్థం కావడం లేదు. మూసేసి పక్కన పెట్టేసి ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఎక్కడ ఉండవలసిన వాడు నేను అసలు? ఈ క్షణమున నేను ఇంటికాడుంటే పిల్లలతో, నా భార్యతో హ్యాపీగా సంతోషంగా నేను గడిపేవాడును. స్వతంత్రునిగా మంచిగా ఏ చికెన్ మొక్కో లేదా మటన్ మొక్కో చేప మొక్కో తింటా ఉండేవాడును. కానీ ఇప్పుడు ఎక్కడున్నాను నేను? జైల్లో ఉన్నాను. ఆహారం సరిగ్గా లేదు, నా పిల్లలను నేను చూడడానికి లేదు, ఎవరిని కలడానికి లేదు. ఇటువంటి శిక్ష నా జీవితంలోనికి వచ్చిందేంటి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చిందంట. బైబిల్ గ్రంథమును తీసి చదువుకో నాన్న, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, మీ బ్రతుకును మారుస్తాడని తీశాడు. మళ్ళీ చదవడం ప్రారంభించాడు. ఈసారి నూతన నిబంధన గ్రంథాలు చదువుతున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చదువుతూ ఉండగా దేవుడు ఆయన హృదయాన్ని ప్రేరేపించి ఉన్నాడు. బాబు, నీవు నీ జీవితంలో హత్య చేసి ఉన్నావు, పాపము చేసి ఉన్నావు కనుక నీవు ఇప్పుడు శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. నీ పాపములో నొప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, నాకు నీ యొక్క జీవితాన్ని సమర్పించు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మోకరించి ప్రభుల వారితో ప్రార్థన చేస్తున్నాడట, కన్నీళ్ళు విడిచుచు. యేసయ్యా, ఈ దినము నుంచి నేను చేసిన ప్రతి అతిక్రమములను నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను పరిశుద్ధునిగా మార్చు ప్రభువా, నా జీవితాన్ని మళ్ళా తిరిగి సంతోషంతో నింపయ్యా అని ప్రార్థన చేసుకుని దేవునికి ప్రార్థించిన తర్వాత స్తుతులు చెల్లించి పడుకున్నాడట. ఉదయకాలమైంది, మళ్ళీ ఆదివారం వచ్చింది, పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు రాగానే పరిగెట్టుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, పాస్టర్ గారు, మీరు ఇచ్చిన ఈ గ్రంథాన్ని చదివితే దేవుడు నాతో మాట్లాడారు, నన్ను మారుస్తానంటూ ఉన్నాడు, నా బ్రతుకును ఆయన హెచ్చిస్తానంటూ ఉన్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేసుకున్నానంటే పాస్టర్ గారు చెప్పాడట, చాలా మంచిది బాబు, అలాగునే నీవు దేవునికి ప్రార్థన చేసుకుని నీ బ్రతుకును మార్చుకో, దేవుడు ఏదో ఒక దినమున ఖచ్చితంగా నిన్ను విడుదల దిశగా నడిపిస్తాడని చెప్పి ఉన్నాడట. హల్లెలూయా. కనుక ఆ ఖైదీ గారు ప్రార్థిస్తూ ఉన్నారు. దినాలు అవుతూ ఉన్నాయి. అయితే ఒకానొక రోజున ఆఫ్రికా దేశం యొక్క ప్రధానమంత్రి గారు
ఆ జైలుని దర్శించడానికి వస్తూ ఉన్నారు అనే వార్త జైలు అధికారులకు తెలిసి ఉన్నది. ఏ దేశం యొక్క ఎవరు వస్తూ ఉన్నారు? మన దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఆఫ్రికా దేశానికి ఆయన కాదు, వేరే ఆయన ఉంటారు. కనుక ఆఫ్రికా దేశం యొక్క ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనే వార్తను జైలు అధికారులు విన్నప్పుడు, ప్రధానమంత్రి జైలుకు వస్తున్నాడు కదా, జైల్లో ఉన్న ఏదో ఒక ఖైదీని మనం జైలు నుంచి బయటకు పంపిద్దాం. ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భాన్న ఈ సంతోషాన్ని మనం ఎవరొకరు ఖైదీకి మనం ఇచ్చి వారిని విడుదల చేద్దాం మనం జైల్లో నుంచి అని చెప్పి ప్రతి ఒక్కరిని పరిశీలన చేయడం ప్రారంభించారు. ఎవరిని మనం రిలీజ్ చేద్దాం జైల్లో నుంచి అని. ఒక 100 మంది పైగా ఉన్నారు ఖైదీలు. ఒక్కొక్కరిని పరిశీలన చేస్తూ ఉన్నారు. చివరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, మేము ఇలాగ ప్రధానమంత్రి గారు వస్తున్న కారణం చేత ఒకరిని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేస్తే మంచిదంటే, హత్య చేసిన వ్యక్తి ఉన్నాడు, తన పాపంలో నొప్పుకున్నాడు, తన మారు మనసు పొందాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఆయనను విడిచిపెడితే ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అని చెప్పి పాస్టర్ గారు చెప్పిన వెంటనే జైలు అధికారులు ఆ మాటకు లోబడి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక పత్రాన్ని సిద్ధపరిచి ప్రధానమంత్రి గారి యొక్క సిగ్నేచర్తో ఆ వ్యక్తికి విడుదలనిచ్చి ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. జీవిత కాలమంతా జైల్లో ఉండిపోతాను, నేను ఎలాగే చచ్చిపోతాను, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నా కుటుంబం నేను కలవడానికి ఉండదు అనుకుంటున్న ఆయన ఎప్పుడైతే తన యొక్క బ్రతుకును పరిశుద్ధపరచుకొని ఉన్నాడో, తన పాపములను ఒప్పుకొని ఉన్నాడో, గడిచిన కాలములో ఆయన నా జీవితం ఇలాగే ఉండిపోద్ది అనుకున్నప్పటికీ దేవుడు అధికారుల చేత తనకు విడుదలను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాక ఆయన నేడు ఇదే బైబిల్ గ్రంథాన్ని చేపట్టుకొని విదేశాలలో దేవుని యొక్క సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను అంటాను, 2024వ సంవత్సరం అట్టి మహాకృపను దేవుడు మనందరి యొక్క జీవితముల మీద కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక కృపా సంవత్సరంగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. అయితే గడిచిన దినాల్లో నీవు చేసిన పాపాన్ని ఒప్పుకో, నీ బ్రతుకును మార్చుకో. ఈ దినమైన ఈ యొక్క సంవత్సరానికి మొట్టమొదటి రోజు, ఇన్ దిస్ ఫస్ట్ డే ఆఫ్ 2024, ఈ యొక్క 2024వ సంవత్సరానికి మొదటి దినమున నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుని యేసుకి సమర్పించు. ఆయన నీవు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోని ఘనమైన కృపను నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సునాద సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? పరిశుద్ధపరచుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు అన్నది చూద్దాం. 10వ వచనం, పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. చప్పట్లు కొడదాం అందరం చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు, ఈ సునాద సంవత్సరమున మీ జీవితాలు మీరు పరిశుద్ధపరచుకుంటే మీ ప్రజలందరికీ నేనేమి ఇస్తానంటే విడుదలనిస్తానని ఆ 10వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 2024వ సంవత్సరం సునాద సంవత్సరంగా, కృపా సంవత్సరంగా ఉండి మనకందరికీ తీసుకుని వస్తున్న దీవెనలు ఏంటంటే, మన ప్రజలందరికీ విడుదలను అనుగ్రహించే సంవత్సరం ఈ 2024వ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ 2024 ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఇయర్ ఆఫ్ ఫ్రీడమ్. విడుదల, స్వతంత్రయమును మనం అనుభవించే సంవత్సరంగా 2024వ సంవత్సరమును దేవుడు మార్చుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 2023వ సంవత్సరం, 2022వ సంవత్సరం, 2021 and 2022, 2023, హౌ మచ్ బాండేజెస్ యూ మే బీ ఇన్, ఎంతటి బంధకముల్లో నీవు ఉన్నా, ఎటువంటి శక్తుల చేత నీవు బంధింపబడిన, శ్రమల్లో కూరుకుపోయిన, ఏ చిక్కుముడుల్లో నీ జీవితాన్ని నీవు చిక్కుబెట్టుకొని ఉన్నా, ఎటువంటి అపవాది శక్తుల చేత నేను బయటకు రాలేనేమో, నా జీవితం ఈ అప్పులలోనే, నా జీవితం ఈ శ్రమల్లోనే, నా జీవితం ఈ శోధంలోనే, ఇటువంటి పరిస్థితుల్లోనే నేను ఉండిపోతానేమో అనుకుంటున్న వారందరికీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే మీ అందరికీ నేను విడుదలనిస్తానంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. To all people who obeys his word and make themselves as holy, he is promising that he will give us freedom. మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన విడుదలనిస్తానంటున్నాడు. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? చెప్పాలి అందరూ. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ చెప్పలేని వారిని నిలబెడదాం. ఎప్పుడు వచ్చింది? 1900 ఏ రోజు? ఆగస్టు
15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడి ఉంటారు జనులందరూ? చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. చాలామంది కొన్ని వందల సంవత్సరాలు పోరాడి 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 కొంతమంది వారి యొక్క ప్రాణములను త్యాగం చేసి వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి మన దేశానికి ఏం తీసుకుని వచ్చిన్నారు? స్వాతంత్ర్యం తీసుకుని వచ్చినారు. కనుక విడుదల అన్నది వెంటనే ఉచితంగా వచ్చేసేది కాదు. విడుదల రావాలి అంటే త్యాగం చేయాలి. విడుదల రావాలి అంటే పోరాటం ఉన్నది. అయితే యేసు అంటున్నాడు, మీరు కత్తులు సుత్తులు పట్టుకొనవలసిన అవసరత లేదు, నేను మీ కొరకు పోరాటం చేస్తాను. మీరు మీ ప్రాణములను త్యాగం చేయవలసిన అవసరత లేదు, మీ బిడ్డలను త్యాగం చేయవలసిన అవసరత లేదు, నేనే మీ కొరకు నా యొక్క ప్రాణాన్ని శిలువ మీద ఏం చేసి ఉన్నాడు? ఆయన త్యాగపరిచి ఉన్నాడు, త్యాగముగా అర్పించి ఉన్నాడు. కనుక మనం ఏం చేయవలసిన అవసరం లేదు. యేసు చెంతకు వచ్చి యేసేకు మన జీవితాన్ని సమర్పిస్తే చాలు. ఆయనే సమస్తము మన కొరకు జరిగించి మనకు విడుదలనిచ్చే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశానికి స్వతంత్రం రావడానికి కొన్ని వందల మంది వారి యొక్క ప్రాణాలు, కొన్ని వేల మంది వారి యొక్క చెమటను వచ్చి కష్టపడి శ్రమించి భారతదేశానికి విడుదల తీసుకుని వస్తే యేసయ్య ఒక్కడు చాలు మన బ్రతుకులను మార్చి మనకు విడుదలనివ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ బంధకంలో నీవు ఉన్నావు గడిచిన కాలాన్న, ఏ బానిసత్వపు బ్రతుకు నీవు జీవిస్తూ ఉన్నావు, ఎటువంటి స్థితిగతుల్లో నీవు మునిగిపోయి ఉన్నావు, యేసయ్యతో చెప్పు. ఆయన తన హస్తమును నీకు చాచి జిగటగల దొంగ ఊమి నుంచి నిన్ను లేపి ఎక్కడ నిలబెడతాడు? ఆయన బండ మీద నిలబెట్టే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం ఇక్కడ అయిపోయింది పాస్టర్ గారు, ఈ సంవత్సరంతో ఇక నేను ముందుకు సాగలేను అనుకునే వార్తలో మీరు చెప్పుతూ అటువంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే, పాస్టర్ గారు సమస్తం అయిపోయిందండి, ఇక నేను ఈ చిక్కుముల నుంచి బయటకు రాలేను, ఈ పోరాటములను నేను జయించలేను అనే వేదనతో ఎవరైనా ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇది సునాద సంవత్సరం. 2024 ఈజ్ గాడ్స్ ఫేవరబుల్ ఇయర్. ఈ 2024వ సంవత్సరం దేవుడు కృప కురిపించే కృపా సంవత్సరం. కనుక ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీకు అందరికీ నేనేమి ఇస్తానంటున్నాడు? ఆయన విడుదలను ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన పదం ఏంటంటే అక్కడ ఒకసారి చూడండి, ఎవరికి విడుదలను ఇస్తానంటున్నాడు? మీ దేశవాసులందరికీ విడుదలను ప్రకటించుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి విడుదలను ఇస్తానంటున్నాడు దేవుడు? దేశవాసులందరికీ. ఈ దినమున నీవు నీ జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నీ యొక్క ఆశీర్వాదము నాకు ఇవ్వయ్యా, ఈ సంవత్సరమున నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీతో మంచి సత్సంబంధం కలిగి జీవిస్తాను, నిన్ను ఈ సంవత్సర కాలమంతయు విడివక బ్రతుకుతాను అనే తీర్మానంతో మనం కొనసాగితే మన ప్రజలందరికీ, మన కుటుంబం అంతటికి, మనకు ఎరిగిన వారందరికీ, మన ప్రాంతంలో నివాసం చేస్తున్న వారందరికీ, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన విడుదలనిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను చేస్తున్న భక్తి మన తరం వారికి, తర్వాత తరం వారికి, మన కుటుంబానికి, మన బిడలకు విడుదలనిచ్చే ఆశీర్వాదముగా దేవుడు మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సునాద సంవత్సరం విడుదలను పొందుకునే సంవత్సరం. కనుక 2024వ సంవత్సరాన్ని ఏ బంధకములో మీరు ఉన్న దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఏమిస్తానంటున్నాడు? ఆయన విడుదలను ఇస్తానంటున్నాడు. తర్వాత మాట మీరు మైమరిచిపోతారు, చదవండి. అది మీకు సునాదముగా ఉండును, అప్పుడు మీలో ప్రతి వాడును తన స్వాస్యమును తిరిగి పొందవలెను. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది అంటున్నాడు అంటే దేవుడు, మీరు పోగొట్టుకున్న స్వాస్యాన్ని నేను మళ్ళా మీకు తిరిగి ఇచ్చే సంవత్సరం ఇది అంటూ ఉన్నాడు. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address
Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533-440. Our phone numbers 888-63-29940. May God bless you all.